అమ్మ దాదాపు 9 నెలలు అవుతుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే 98% పెన్షన్లు పూర్తి చేయడం అంటే అది కూడా ఆయన చెప్పినట్టుగా 3000 నుంచి ఒకేసారి 4000 చేసి ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? ఈ పెన్షన్ ఎలా ఉపయోగపడుతుందమ్మా మీ అందరికి? పెన్షన్ బాగానే వస్తున్నాయిలేండి. వచ్చేసేస్తున్నాయి, వచ్చే లేపి మరీ ఇస్తున్నారు అసలు. కాకపోతే వాళ్ళు లేపి ఇచ్చేవాళ్ళు అంత క్రితం 2 నెలలు బట్టి నేను యూట్యూబ్ చూస్తాను. ఆయన చెబుతున్నారు 7 అయ్యాక వెళ్ళండి, మీరు ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ సచివాలయంలో వాళ్ళు. 7 అయ్యాక పోయిన నెల ఈ నెల 7 దాటాక వచ్చేస్తున్నారు. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, పర్వాలేదులే కానీ టయానికి వస్తున్నాడు, ఇస్తున్నాడు. అంటే ఒకేసారి 1000 రూపాయలు పెంచడం కరెక్ట్ అంటారా? 250 పెంచుకోవడం అయ్యే 1000 రూపాయలు పెంచడం కరెక్ట్ అన్న. 250 200 ఇప్పుడు పూజ చేయాలి అయిపోతాయి, ఏదన్నా ఇలాగిస్తే దానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ రోజుల్లో తల్లిదండ్రిని చూడాలంటే పిల్లలు కనీసం ఒక 4000 మన తండ్రి ఇస్తాడో తల్లి ఇస్తాడో అంటే కుటుంబ పెద్దలాగా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో వాళ్ళు వచ్చిన తర్వాత ఇక పని చేసుకోలేరు అని చెప్పి ఇవ్వడం అనేది కరెక్టే అంటారు కదా? కరెక్టే, బాగానే ఉంది, కరెక్టే. ఇంకా దీని మీద బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మందులు దీని మీద తిండి తినేవాళ్ళు ఉన్నారు, మందులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. తిండి పెట్టేవాళ్ళకి మందులు తెచ్చుకుంటారు, కొంత ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి కూడా. బాగానే ఉంది, కట్టుకుంటాం, అన్నిటికీ ఉపయోగపడుతున్నాయి ఆయన ఇచ్చి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్లేదు అంటారా? మార్పు కనిపిస్తుంది, మార్పు కనపడుతుంది. మార్పు కనిపిస్తుంది, బాగానే ఉంది. లేటుగా నిదానంగా అన్ని చూసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. మరి ఉన్నాయి ఆయనకుంటే ఇన్ని ఉంటాయి, అవన్నీ సరి చేసుకుని రావాలిగా. మరి ఆయన్ని మనం అనకూడదు. ఏమండి ఇదిగో ఇప్పుడు మనలాంటి వాళ్ళు అంటే వదిలేయండి మాట అంటే తెల్లారి తప్పుతాం, వాళ్ళకి తప్పితే బాగోదు అడుగుతారుగా, అయ్యా చేస్తారని నమ్మకం ఉంది. అది బాగానే ఉంది, ఇప్పుడు వరకు బాగానే ఉంది, చేస్తాడు నిదానంగా, అది నమ్మకం ఉంది. అంటే చేస్తాడనే నమ్మకం ఉంది. చేస్తారు నమ్మకం ఉంది, చేయరని నమ్మకం లేదు. ఇక్కడ బోడే ప్రసాద్ గారే కదా ఎమ్మెల్యే, మీ బోడే ప్రసాద్ గారు, ఆయన ప్రతిదీ కూడా పట్టించుకునే వ్యక్తినా కాదా? అవును, పట్టించుకుంటారు సమస్యలు. అవునా కాదా? ఇప్పుడు రోడ్డు కూడా వేస్తారని అంటున్నారు, వేస్తాడంటారా? వేస్తారు, ఎందుకేరండి వేస్తాడు, మీకైతే నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. అమ్మ వికలాంగుల పెన్షన్ అనేపాటికి 3000 నుంచి ఒక్కసారిగా 6000 చేశారు. ఈయన చంద్రబాబు గారు వచ్చాక ఎలా ఉందంటే పెన్షన్ టైంకి ఇస్తున్నారా? టైంకి ఇస్తున్నారండి. డబ్బులు ఏమైనా కట్ చేస్తున్నారా? లేదు, మామూలుగా బాగానే ఇచ్చేస్తున్నారు. బాగానే ఉంది, ఏం కట్ చేయట్లా, బాగానే. ఎలా ఉందమ్మా? అప్పుడు ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే ఉంది సార్, అప్పుడు బాగానే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నప్పుడే బాగుంది, అంతా నేను చేసిందే బాగుందని అంటున్నారు కదా? లేదు, బాగానే ఉంది, ఈయన కూడా బాగానే చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు, బాగానే ఇస్తున్నారు, టయానికి ఇచ్చేస్తున్నారు. సో రోడ్లు కూడా అమ్మ, ప్రధాన రహదారులన్నీ కూడా రోడ్లన్నీ బాగు చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన చెప్పినట్టుగా ఏదైతే సూపర్ 6 పథకాలు అన్నాడో అవన్నీ కూడా అమలు చేస్తాడనే నమ్మకం ఉందా? ఉంది సార్, చేస్తారనే ఉంది నమ్మకం.